శ్రీమతి నమః. ఆచారాల్ని సంప్రదాయాలని ఎవరు తొంగలో తొక్కేసుకుంటారో తెలుసా? హిందువులు. హిందువులకే ఆచారాలు పాటించాలి అన్నా, సంప్రదాయాన్ని పాటించాలి అన్న నొప్పి ఎక్కువ. మిగతా మతస్థులు చూడండి, వాళ్ళ ఆచారాన్ని వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు పాటించుకుంటారు. కొన్ని చర్చిల్లోకి ఆడవాళ్ళు రాకూడదు అంటే వెళ్ళరు. థట్ మమ్మల్ని ఎందుకు రానివ్వరు అని వాళ్ళు అడగరు. ఏ చర్చిలో అయినా సరే ఆడ పాస్టర్ ఉండడం ఎక్కడైనా చూసారా? మగవాళ్లే కదా ఉంటారు. మేము ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు అడుగుతారా? అడగరు కదా. ఏ మసీదులోకైనా సరే ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారా? ఎక్కడో 1-2 మసీదుల్లో మిగతా సమయాల్లో వెళ్ళనిస్తారు అని విన్నాను నేను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు మసీదుల్లోకి ఆడవాళ్ళని రానివ్వరు. మరి అక్కడ వాళ్ళు ఏమైనా గొడవ పెట్టుకుంటారా? మొన్న ఏదో దేశంలో కూడా హిజాబ్ ఖచ్చితంగా ధరించాలి అంటే నోరు మూసుకొని హిజాబ్ ధరిస్తున్నారు. అంటే వాళ్ళ నియమాలు సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో ఇష్టమున్నా లేకపోయినా కష్టమైనా సరే పాటిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ సంప్రదాయం గురించి వాళ్ళకి తెలుసుకుంటారు కాబట్టే వాళ్ళు తొందరగా పక్క మతంలోకి వచ్చేరు. మనం మన సంప్రదాయం గురించి మన ఆచారాల గురించి మనం తెలుసుకోం కాబట్టే మనం గోడ మీద పిల్లుల్లాగా జంప్ చేసేస్తాం పక్క మతంలోకి. మన మతంలో మనకి విశ్వాసం లేదు కాబట్టి. మొన్న కేరళలో నారాయణ గురికి సంబంధించిన మఠాధిపతి అన్నమాట. ఆయన ఏమన్నారు అంటే, ఇకపై మగవాళ్ళు చొక్కా ధరించి ఆలయంలోకి రాకూడదు అనే నిబంధన లేదు. చొక్కా ధరించి లోపలికి రావచ్చు, చొక్కా తీసేయాలనే నిబంధన లేదని చెప్పారు. అయితే నాయకర్ సొసైటీ ఏం చెప్పిందంటే, అలా ఎలా చెప్తారు? ప్రతి దేవాలయానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలను పాటించాలి కదా, మీరు అలా ఎందుకు చెప్తారు అని చెప్పి అడిగారు. ఈ సచ్చిదానంద స్వామి వారు ఏమంటారు అంటే, నారాయణ గురికి ఈ విషయాలన్నీ బాధని కలిగిస్తాయి, ఇలాంటి అసమానతలు ఉండకూడదు అని చెప్పి ఆయన అంటారు. ఇది అసమానత అని ఎందుకు ఆలోచిస్తున్నారు? మన హిందూ మఠాధిపతులే ఇలా ఆలోచిస్తే మన హిందూ ధర్మం ఏమైపోవాలి? ఇది అసమానత కాదు కదా. ఏ ఆలయానికి సంబంధించి ఆచారాలను పాటించాలి కదా. సరే, పాటించాలి అనేది కూడా పక్కన పెట్టేస్తే చట్టం కూడా ఉంది కదా. 1931లో దేవాలయాలకి సంబంధించి ఒక చట్టం ఉంది. హిందూ విశ్వాసాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉందని చట్టం కూడా ఉంది. అంటే చట్టాన్ని కూడా తోసి రాజనేసి మనం ఏం చెప్పామో దాన్నే చట్టంగా చెయ్యాలని అనుకుంటున్నారు అనమాట. మన హిందూ ధర్మంలో మాత్రమే, మన హిందూ మతంలో మాత్రమే మన నియమాలని మన ఆచారాలని మనం తొంగలోకి తొక్కేస్తాం. మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా, లేకుండా వాళ్ళు చెప్పరు కదా. పైగా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఊర్ధ్వే నాభి పవిత్రవత పురుషః అని చెప్పింది. అంటే పురుషుడికి ఈ పై భాగం ఏదైతే ఉందో అది చాలా పవిత్రంగా ఉంటుంది. మనకి శక్తిని అబ్జర్వ్ చేసుకునేవన్నమాట. నేను మొన్న ఒక ఆర్టికల్లో చూశాను, చాలా మందికి ఇక్కడ ఛాతీ మీద వెంట్రుకలు ఉంటాయి కదా, అక్కడక్కడ కొంతమందికి మాత్రమే ఉండవు. ఆ వెంట్రుకలు ఎనర్జీని తీసుకునే రిసీవర్స్ అట. మనకి తెలుసావి? ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది చూసారా. భగవంతుడు ఇక్కడ మగవాడికి మాత్రమే ఎందుకు అక్కడ వెంట్రుకలను పెట్టాడు? దాని వెనకాల ఏదో ఒక శాస్త్రీయ కారణం లేకపోతే అక్కడ వాళ్ళకి వెంట్రుకలని భగవంతుడు ఇస్తాడా? అది భగవత్ సృష్టే కదా. ప్రతి దానికి మూఢనమ్మకం అని చెప్పి కొట్టి పాడేస్తాం. అసలు కేరళలో దాదాపుగా 3000 దేవాలయాలు ఉంటే చాలా దేవాలయాల్లోకి మన లోపలికి వెళ్ళాలి అంటే వస్త్రధారణకి సంబంధించి ఒక నిబంధన ఉంది. పద్మనాభ స్వామి వారి ఆలయంలోకి వెళ్ళాలి అంటే మగవాళ్ళకి ఖచ్చితంగా పంచె కట్టుకోవాల్సిందే, ఆడవాళ్ళు చీర కట్టుకోవాల్సిందే. అంతకు మించి వీళ్ళు కట్టుకోము అంటే లోపలికి రావద్దు. నీకు విశ్వాసం ఉంటే లోపలికి నువ్వేం చెప్పినట్టు రా, లేదంటే మానే. అసలు ఇందిరాగాంధీ గారు కూడా ఆలయంలోకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఒక అన్యమతస్థుని వివాహం చేసుకోవటం వల్ల ఆవిడికి కూడా దేవాలయ ప్రవేశం లేకుండా చేశారని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను నేను. అది ఎంతవరకు రైట్ అని తెలియదు, కానీ నాకు ఆర్టికల్ మాత్రం నేను చదివాను. అంటే కొన్ని దేవాలయాలకి కొన్ని నిబంధనలు ఉంటాయి, చట్టం కూడా ఉంది కదా, ఆ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని. అలాంటప్పుడు మనం దాన్ని ఎందుకు కొట్టుపడేస్తాం? కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయంలోకి వెళ్ళాలన్నా కొన్ని నియమాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి వారి ఆలయంలోకి వెళ్ళడానికి ఆడవాళ్ళు ఏ వయసు ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అనేది నిబంధన ఉంది కదా.
కానీ దాన్ని తొక్కి తొంగలో పడేసి కొంతమంది ఏం చేశారు, ఆడవాళ్ళు కూడా అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చు అన్నారు. దాని గురించి ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత అందులో ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళిద్దరికి ఏమైందో కూడా మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భగవంతుడితో ఎందుకు ఆటలు ఆడాలి అని అనుకుంటారో అర్థం కాదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికి ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ అయింది అంటే అది ఏదో మామూలుగా విగ్రహాన్ని బజార్ నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించరు కదా. వేద ప్రోక్తంగా అక్కడ లోపల నవధాన్యాలతో ఇలా ఎన్నో వేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ ఏ విధంగా చేస్తారో మనం కళ్ళతో చూస్తే ఇది అన్నమాట, దీని వల్ల అన్నమాట దీనికి శక్తి వస్తోంది అని అనుకుంటాం. అప్పుడు కదా మనకు అర్థం అవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ చేయటం ఒకెత్తైతే అక్కడ లోపల గర్భాలయంలో చేసే అర్చనలు గాని వేద మంత్రాలు గాని ఇంకా మరింత శక్తిని ఆ విగ్రహానికి తీసుకొస్తాయి. ఉదాహరణకి ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నారు అనుకోండి, సూర్య ఛాయ మంత్రం గాని లేదు అంటే వేరే దిక్సూచి మంత్రంతో గాని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. విగ్రహం మనిషి అంత ఎత్తు ఉండాలి, లేదు అంటే ఒకవేళ అది విగ్రహం చిన్నదైంది అంటే పీఠాన్ని ఎత్తు చేసి ఆ పీఠం మీద విగ్రహాన్ని పెడతారనమాట. అంటే విగ్రహం యొక్క దృష్టి ఎక్కడ ఉండాలి, కరెక్ట్ గా మన హృదయానికి రావాలన్నమాట. మన హృదయం మీద పడాలి ఆ విగ్రహం యొక్క దృష్టి. అంటే ఆ విగ్రహం నుంచి శక్తి ఇక్కడ అబ్జర్వ్ అవుతుందన్నమాట. అందుకనే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మగవాళ్ళనేమో చొక్కా తీసేమంటారు, ఆడవాళ్ళనేమో కుంకుమ బొట్టు పెట్టుకోమంటారు. అది స్టిక్కర్ కూడా వద్దు, కుంకుమ బొట్టు పెట్టుకోమంటారు. అలాగే బంగారు నగలని ధరించమంటారు. కనీసం బంగారు నగలు ధరించలేకపోయినా తాళిబొట్టైనా సరే బంగారందే ఉండాలి అంటారు. ఎందుకు తాళిబొట్టు బంగారందే ఉండాలి అనేది నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఆడవాళ్ళకి శక్తి ఈ బంగారపు నగల ద్వారా వస్తుంది. అందుకే దేవాలయానికి చూడండి, పూర్వకాలంలో ఆడవాళ్ళు గుడికి వెళ్తే బోరెడన్ని నగలు వేసుకుని వెళ్ళేవారు. అదేదో అలంకరణకి వేసుకుని వస్తున్నారు అని మనం అనుకుంటాం. అఫ్ కోర్స్ ఈ కాలంలోనేమో అలంకరణకి వేసుకుంటున్నారు అనుకోండి, నేను కాదంటం లేదు. కానీ పూర్వకాలంలో ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళేటప్పుడు అలంకరించుకుని వెళ్ళేవారు. ఈ బంగారం అక్కడ విగ్రహంలో నుంచి ఏవైతే శక్తి తరంగాలు వస్తాయో ఆ శక్తి తరంగాలని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. కనీసం బంగారపు నగలు వేసుకోలేకపోయినా మన హృదయం మీద తాళిబొట్టు ఉంటుంది కదా బంగారంది, ఆ తాళిబొట్టు ఈ మంత్రాల ద్వారా వచ్చే శక్తిని ఆకర్షిస్తుంది. ఆ విధంగా ఆడవాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మగవాళ్ళకేమో ఈ షర్టు తీసేమంటారు. షర్టు తీసేస్తే ఈ హృదయ స్థానం ఏదైతే ఉందో ఆ హృదయ స్థానానికి ఆ విగ్రహం యొక్క దృష్టి పడి ఇంకొంచెం శక్తివంతులు అవుతారని. అంతే తప్ప అసమానతలని చూపించాలనో లేదు అంటే కుల మత విద్వేషాలను రగిల్చాలనో మన పెద్దవాళ్ళు ఇది చెప్పలేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ఏం చేశారు అంటే దీన్ని కులాలకి మతాలకి ముడిపెట్టేసి ఇదిగో వాళ్ళ యొక్క స్వలాభం చూపించుకోవటం కోసం ఇలా చేస్తున్నారు అంటారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్తే మగవాళ్ళు పైన చొక్కా ఉంచుకోకూడదు తెలుసా, తీసేయాలి. అలాగే బెల్ట్ కూడా ఉంచుకోకూడదు, తీసేయాలి. అక్కడ రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసిన ఒక శక్తి కేంద్రం. ఆ శక్తి మనం తీసుకోవాలి అంటే మనకి వస్త్రధారణ అడ్డు రాకూడదు. ఆ దృష్టితో పెట్టారే తప్ప ఇంకా వేరే దృష్టి ఏం కాదు. ఆ ఆలయం యొక్క పవిత్రతని కాపాడాలి అంటే కొన్ని నియమాలు ఉండాలి. చూడండి, మహాభారతంలో చాలా మంది ఇది కల్పితమే అంటారు, ఎందుకంటే మూల భారతంలో లేదు కాబట్టి. మనకి నమ్మే మహాభారతంలో ఉంది. గాంధారీదేవి దుర్యోధనుణ్ణి ఒంటి మీద నూలు పోగు లేకుండా నా దగ్గరికి రా అని చెప్తే కృష్ణ పరమాత్మ వచ్చి దుర్యోధనుడిని చూసి నవ్వుతే అప్పుడు మొలకేమో వస్త్రాన్ని కట్టుకుని వెళ్తాడు తల్లి దగ్గరికి. తల్లి ఒళ్ళంతా తడుముతుంది. ఈ నడుం దగ్గరకు వచ్చేసరికేమో వస్త్రం తగులుతుంది. అప్పుడు బాధపడుతుంది కదా గాంధారీదేవి, నీ శరీరాన్ని వజ్రతుల్యం చెయ్యాలని అనుకున్నాను, నీ దురదృష్టాన్ని నువ్వే తెచ్చుకున్నావు అని చెప్పి బాధపడుతుందని చెప్పి మనకి నన్నయ్య గారి మహాభారతంలో ఉంది. అక్కడ వస్త్రాన్ని కట్టుకున్నంత మాత్రాన శక్తి ప్రసరించలేదా అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తాం? కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి గాంధారీదేవేమో తన శక్తినంతా తన కొడుక్కి ఇవ్వాలనుకుంది కాబట్టి అలా రమ్మని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఆ దుర్యోధనుడు అలా వెళ్ళాడు, గాంధారీదేవి బాధపడింది. అలాగే కేరళలో ఒక వారాహి అమ్మవారి ఆలయం ఉండేదిట. ఇప్పుడు చాలా పురాతన కాలం నాటి ఆలయం. ఆ ఆలయంలోకి కూడా వస్త్రధారణ ఎలా ఉండాలి అంటే దాదాపుగా మగవాళ్ళైతే ఒక గోచి అలా పెట్టుకుని లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఉండేది ఆ ఆలయ నియమం. ఇలా ప్రతిదానికి ఆలయ నియమాలు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కొట్టేయాలి మనం?
మిగతా వాళ్ళు వాళ్ళ ప్రార్థనా స్థలాలకు సంబంధించిన నియమాలను కొట్టి పడేస్తున్నారా? వాళ్ళని చూసైనా కనీసం మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? మన ఆచారాల్ని, మన సంప్రదాయాలని మూర్ఖత్వంగా ఎందుకు పక్కకు పెట్టేస్తున్నాం? హోమం, జపం, తపం ఇవన్నీ చేసేటప్పుడు కూడా పంచి కట్టుకుని రమ్మంటారు, అవునా? ఎందుకు? అప్పుడు ఏవైతే వేద మంత్రాలు అవన్నీ చదువుతామో అది మన శరీరం కూడా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. వేద మంత్రాలు చదివి మనం హోమం చేస్తూ ఉంటే ప్రకృతి స్పందించి వర్షాలు అవి పడట్లేదా? మనం ఏదైతే కామ్యాన్ని కోరుకుని ఒక యజ్ఞాన్ని చేస్తామో, ఒక హోమాన్ని చేస్తామో, ఒక జపాన్ని చేస్తామో అది సఫలీకృతం అవుతున్నప్పుడు, మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆ విగ్రహాల యొక్క శక్తి మనకు ప్రసరిస్తుంది. నువ్వు చొక్కా వేసుకురాకయ్యా అంటే దాన్ని కూడా రూపుమాపేస్తున్నారు. అంటే హిందువులకి అన్యాయం చెయ్యాలనే కదా. ఏదో విధంగా హిందువులు శక్తివంతులు అవ్వకుండా ఉంటే మనల్ని ఇంకొకడు బీటౌట్ చేసేయచ్చు. అందుకని మనలో మనకే విభేదాలని సృష్టిస్తున్నారు. మన ఆచారాన్ని, మన సంప్రదాయాన్ని కొట్టి పాడేకండి. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం వింటే మన జీవితం బాగుంటుంది. ఏ విగ్రహము లేని భర్తృహరి కేవ్స్ అని ఉజ్జయినిలో ఉన్నాయి. ఆ ఉజ్జయినిలో భర్తృహరి కేవ్స్ లోపలికి వెళ్తే ఇప్పటికీ భర్తృహరి చేసిన తపస్సు యొక్క తరంగాల శక్తి అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుస్తాయట. మనకి నక్షత్రాలు పగలు కనిపించటం లేదు కదా అని నక్షత్రాలు లేవు అని చెప్పేస్తామా? శక్తి మనకి అక్కడ ఎదురుగుండా కనిపించటం లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ చేసుకుని వెళ్తాము, మన ఆచారాల్ని పాటించకుండా తుంగలో తొక్కేస్తాము అనడం కరెక్టా? ఈ నియమాలు, నిబంధనలు చెప్పేవాళ్ళు ఇంకా చాలా చెప్పాలి. అన్య మతస్థులు మన దేవాలయాల్లోకి రాకూడదని, మన దేవాలయ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉండాలని, మన హిందువులు ఏ ధర్మాలు పాటించాలి, ఏ నియమాలు పాటించాలి ఇవి కూడా చెప్పారనుకోండి, కాస్త అవేర్నెస్ పెరుగుతుంది. ఆచారాన్ని, సంప్రదాయాన్ని మీరు పాడు చేసేయాలని ప్రయత్నించకండి. ఏదో విధంగా హిందువులు నాశనం అయిపోవాలి, ఆ నాశనం అయిపోవాలి అంటే ఆచారాలను శుభ్రంగా తుడిచిపెట్టేయాలి. అది కంకణంగా కట్టుకుని వ్యతిరేక శక్తులు మన హిందువుల మీద పనిచేస్తున్నాయి. వాటిని నమ్మి మనలో మనమే గొడవ పెట్టుకుంటే మనకే నష్టం. పరాయి వాళ్ళకి అది చాలా చక్కగా వాళ్ళు అనుకున్న పనిని సాధించే విధంగా చేస్తారు. ముఖ్యంగా కేరళలో ఉన్న ఇప్పటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎవరు అక్కడ బాగా పెరిగిపోతున్నారు, ఏ మతం వాళ్ళు అక్కడ విచ్చలవిడిగా వాళ్ళ యొక్క మత స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగా అక్కడ అరాచకాలను సృష్టిస్తున్నారు, హిందువులను ఏ విధంగా చూస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వేరే మతస్థుల యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు. అలా అంటే మన మతస్థులే కదండి మనకి చెప్పారు అంటారు. మన మతస్థులే మనకి చెప్పారు, కానీ వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడేలాగా మనకి తెలియకుండానే వాళ్ళు ఒక మత్తుని మన మీద ఇంజెక్ట్ చేస్తున్నారు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకుంటే హిందువులుగా బ్రతుకుతాం, తెలుసుకోలేదు అంటే మనం బానిసలుగా బ్రతుకుతాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.